సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు ఆ రామునికి సంబంధించి భక్తి శ్రద్ధలతో ఎన్నో కానుకలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అలాగే మన హైదరాబాద్ నుంచి ఒక ముత్యాల వ్యాపారి దాదాపు 9 రోజులు 9 మందితో కలిసి ఈ గజమాల కూడా తయారు చేశారు. మరి ఈ గజమాలకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటో ఒకసారి వారి మాటల్లోనే విందాము. చెప్పండి సార్, మీ పేరు? వెంకటదాస్ అండి. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈ ముత్యాల్లో మాల చేయాలనేది ఆచార్యులు వారి యొక్క అనుగ్రహంతో, మా ఆచార్యులు చిన్నజీయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో ఇది మేము చేసామని మేము భావిస్తున్నాము. సో ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన అనేది, మీకు ఎప్పుడు వచ్చింది? ఆచరణలో అనేది ఎప్పుడు పెట్టారండి మీరు? ఇది 2 నెలల క్రితం వచ్చింది ఈ ఆలోచన. అంటే ఒక చారిత్రాత్మకమైన ఘట్టము మన రామాలయ నిర్మాణం అనేది, అయోధ్య రామాలయం. అయితే మనం ఆ చారిత్రాత్మకమైన సమయంలో మనం ఏదైనా ఆ రాముల వారికి ఒక మంచి కానుక ఇవ్వాలనేది మాకు ఆలోచన కలిగింది. ఏది ఇస్తే బాగుంటుందని మేము చాలా ఆలోచించాము. 2 నెలలుగా మనసులో స్ఫురించింది ఇలా చేస్తే బాగుంటుందని. అంటే శాశ్వతంగా ఉండాలి, దివ్యంగా ఉండాలనే ఆలోచన కలిగింది. దానిలో మేము చేస్తున్న వ్యాపారం కూడా ఇదే కాబట్టి మాకు ఈ ఆలోచన కలిగింది. ఈ గజమాల అనేది ఇప్పటి వరకు ఎవరు చేయలేదన్నమాట. అటువంటిది ఇస్తే శాశ్వతంగా రాముల వారికి ఉంటుందనే భావంతో చేసామండి. సో దాదాపు మనకు ముత్యాలలో కూడా చాలా రకాలు అనేవి ఉంటాయి కదా, వెరైటీస్. సో ఎట్లాంటి ముత్యాలు వాడారు, దాంతోపాటు ఎక్కడి నుంచి ముత్యాలు తెప్పించారండి? ఇవి నెంబర్ 1 క్వాలిటీ అంటారు దీన్ని. క్వాలిటీలో 3-4 రకాలు ఉంటాయి అన్నమాట. ఇది 3 to 4 సైజ్ అనమాట. ఇది నెంబర్ 1 క్వాలిటీలో మంచిగా అంటే ఫ్లవర్స్ లాగా కూర్చుంటాయి అన్నమాట. ఇవి మామూలుగా అయితే పెద్ద పెద్దగా ఉంటే అది బాగుండవు అనమాట. ఇది బాంబే నుంచి తెప్పించామండి. నార్మల్గా మనం ముత్యాలహారం చూస్తుంటే చాలా గజమాల అని చెప్పారు కదా. సో వెయిట్ అనేది ఎట్లా ఉంటుంది? నార్మల్గా ప్రజెంట్ మన అయోధ్యలో రాముడి కూడా బాలరాముడి విగ్రహం కదా. సో వెయిట్ అనేది ఎట్లా ఉంటుంది? హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు? మన బాలరాముడు యొక్క విగ్రహం యొక్క సైజు వచ్చి 4 అడుగుల 10 అంగుళాలని మాకు పెద్దల ద్వారా తెలిసింది. అయితే వారికి శిఖ పర్యంతం అంటే పైనుండి కింద వరకు ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో 8 అడుగుల గజమాలను తయారు చేస్తాం. సుమారుగా ఇది 4 కేజీల మీదనే ఉంటుంది బరువు. 4 కేజీల నుండి 5 కేజీల వరకు ఉంటుంది. అంటే ముత్యాలు మాత్రం 3 కేజీల 600 గ్రాములు వాడాము. ఒక 500 గ్రాముల పైన ఈ మణులు వాడాము. అంటే పింక్ మణులు, గ్రీన్ మణులు. అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుంటూ పోయాము. అది మేము లెక్కలో తీసుకోలేదు. అవన్నీ సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు పట్టింది. పైన చూస్తుంటే అన్నీ కూడా మనకు ముత్యాలు కనిపిస్తూ ఉన్నాయి. లోపల చూసుకోవచ్చు మనం. లోపల ఏం పెట్టారు మరి? లోపల ఏమైనా థర్మకోల్ వాడారా? ఎట్లాంటిది వాడారు లోపల? యాక్చువల్లీ సరిగ్గా ఇదే గజమాల పూర్తిగా మొత్తం ముత్యాలతో తయారు చేయాలంటే 20 నుంచి 25 కేజీలు ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. అయితే మన బాలరాముడు సుకుమారుడు 5 ఏళ్ల బాలరాముడు కాబట్టి ఆయనకి బరువు ఉండకూడదనే ఉద్దేశంతో లోపల వైట్ క్లాత్తో పాటు స్పంజీని తయారు చేసి స్టిచ్చింగ్ చేసి దాన్ని లోపల చేసి బరువు తగ్గించడం కోసం ఆ విధంగా మనం తయారు చేసామన్నమాట. అందంగా వచ్చే విధంగాను బరువు తగ్గించాలనే ఉద్దేశంతో చేసామన్నమాట. చాలా వరకు కూడా ప్రజెంట్ ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట అయోధ్య రామ్ మందిర్. సో అయోధ్య రామ్ మందిర్కి సంబంధించి చాలామంది కూడా చాలా కానుకలు ఇస్తూ ఉన్నారు భక్తి శ్రద్ధలతో. అందులో మీరు కూడా పాలు పంచుకోవడం, మీరు కూడా ఆ బాలరాముని మేడలో మీ ముత్యాలహారం ఉండబోతా ఉంది కదా. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇది ఒక మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాము. ఆచార్యులు వారి యొక్క దివ్య అనుగ్రహంతో ఇది మేము చేయగలిగామని సంపూర్ణంగా భావిస్తున్నామండి. సో ఎప్పుడు మరి ఈ గజమాల త్వరలో కూడా మనకు రామ్ మందిర్ ప్రారంభం కాబోతోంది, ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయబోతా ఉన్నారు కదా. సో ఎప్పుడు ఈ గజమాలని తీసుకుని వెళ్ళబోతా ఉన్నారు అయోధ్యకి? ఇది మా చిన్నజీయ స్వామి వారు ఎప్పుడు అయోధ్యకి వెళ్తే వారితో పాటుగా పంపించాలనేది మా కోరిక. వారు మన్నిస్తే ఆ విధంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం.